ఫ్రెండ్స్, బాలయ్య గారి ఫ్యాన్స్కి అయితే భారీ షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్. బాలయ్య కోసం ఇద్దరు యంగ్ హీరోలు రంగంలోకి. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతానికి బాలయ్య గారి నుండి 109వ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై బాలయ్య గారి ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే దర్శక హీరోలు ఇద్దరూ కూడా ఇప్పటికే భారీ సక్సెస్లో ఉన్నవారే. అంతేకాక ఈ మూవీ స్టోరీ రొటీన్కి భిన్నంగా ఉంటుందట. ఒక రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ స్టోరీని రాసుకున్నారట డైరెక్టర్. నిజానికి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల్సిన మూవీ ఇది. ఏమంటే బాలయ్య గారికి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ లేకపోవడంతో ఏమాత్రం తేడా కొట్టినా భారీ నష్టాలు వస్తాయనే ఆలోచనతో విరమించుకున్నారు. దీనికి టైగర్ నాగేశ్వరరావు సినిమాను కూడా ఉదాహరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారట. ఈ ఇద్దరు హీరోల పాత్రలు ఈ సినిమాలో 10-15 నిమిషాల పాటు ఉండే ముఖ్యమైన పాత్రలని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆ రెండు క్యారెక్టర్లలో నటించింది ఎవరంటే, ఒకరు సిద్ధు జొన్నగడ్డల, మరొకరు విశ్వక్సేన్ అని వార్తలుస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇకపోతే డాకు మహారాజ్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 95 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈసారి బాలయ్య ఖాతాలో 100 కోట్ల షేర్ ఖాయమని అంటున్నారు. ఇక మరో 2-3 రోజులలో ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది.